హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ పెసర గారెలు. చల్లటి వాతావరణంలో సాయంత్రం పూట ఏదైనా తినాలనిపిస్తే ఈ హెల్దీ స్నాక్ని తప్పకుండా ట్రై చేయండి. కరకరలాడుతూ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. అలాగే నూనె కూడా అస్సలు పీల్చుకోవు. జనరల్గా ఈ పెసర గారెలు మనము చేసినప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తాయండి. ఇక్కడ నేను చూపించే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. పెసరగారెలు పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇక ఏమాత్రం లైట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేయండి. అలాగే ఈ పెసరగారెలు వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూపిస్తాను. దీనికోసం అయితే ఫస్ట్ మనము ఇక్కడ నేను ఒక గ్లాసు పెసలు తీసుకుంటున్నానండి. ఇలాగ పొట్టుతో ఉన్న పెసలతో చేస్తే చాలా హెల్దీ అండి. మీ దగ్గర ఇవి అందుబాటులో లేకపోతే నార్మల్గా పెసరపప్పు వేసుకోండి. ఇప్పుడు మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో పావు గ్లాసు ఇలా మినపప్పు తీసుకుంటున్నాను. అలాగే మరొక పావు గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ వేసి చూడండి. పెసరపప్పుతోటి అవి మనకి గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా పైన లేయర్ కరకరలాడుతూ వస్తాయండి. నీట్గా ఈ పప్పులన్నింటినీ ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత తగినంత నీళ్లు వేసుకోండి. పప్పు నానాలి కదా, నిండుగా నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసి కనీసం ఒక 5 గంటల పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. మీరు ఈవినింగ్ చేసుకునే పనికైతే మధ్యాహ్నం అలాగా నానబెట్టేసుకోండి, సరిపోతుందండి. ఒక 5 గంటలు నానితే చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వంపేసి ఒక్కసారి మరలా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ విధంగా నీళ్ళు రాకుండా బ్యాచెస్ వైజ్గా ఇలాగ పప్పుల్ని కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసుకోండి. ఇందులో మనము వాటర్ వేయం కదా, సో మనకైతే సాఫ్ట్గా రావండి. పిండి అనేది మెత్తగా రాదు. ఈ విధంగా కొంచెం పలుకుగానే ఉంటుంది. ఇలా బ్యాచెస్ వైజ్గా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత అల్లం నేను ఒక అంగుళం ఉన్న అల్లం ముక్క తీసుకున్నానండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసాను. ఒక 7-8 పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే ఉల్లిపాయ చూడండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి, మీడియం అయితే 2 తీసుకోండి. తగినంత సాల్ట్ వేసాను. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. వీటిని కూడా ఒక్కసారి పల్సిస్తూ చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఇది కూడా అంతేనండి, కొంచెం మనకి అక్కడక్కడ ఆ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ కొంచెం బరగ్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. అవసరం అయితేనే మనకి మిక్సీ జార్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే జస్ట్ ఒక్క పావు గ్లాస్ అలాగ నీళ్ళు వేసుకోండి. అంటే టీ గ్లాస్తోనండి, ఎక్కువ కాదు. జస్ట్ చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటితోటి జస్ట్ ఒక 2-3 స్పూన్లు అలాగ నీళ్ళు వేసుకోండి. పిండి వీలైనంత గట్టిగా ఇలాగా బరకబరగ్గానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు నాననివ్వండి. ఇమీడియట్గా వేసుకోవద్దండి గారెలు. ఒక్క అరగంట పాటు నానితే మనకి చక్కగా మెత్తగా వస్తాయండి గారె అనేది. ఇలా ఒక అరగంట పాటు నానిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి, కొంచెం తడిపి తీసుకోండి. అలాగే చేతులను కూడా ఒక్కసారి తడుపుకొని మీకు ఏ సైజులో గారెలు కావాలో ఆ సైజులో ఇలాగ నీట్గా ప్రెస్ చేసుకోండి. కావాలంటే మధ్యలో హోల్ పెట్టుకోవచ్చండి. నేనైతే కొన్నిటికి పెట్టాను, కొన్నిటికి పెట్టలేదు. గారెలంటే జనరల్గా మధ్యలో హోల్ ఉంటుంది. నేను ఒక వాయి ఈ విధంగా హోల్ లేకుండానే వేశాను. బాగా ఆయిల్ని బాగా వేడిగా ఉండాలండి. ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇలా ఒక్కొక్కటిగా ఈ ఒత్తుకున్న ఈ గారెల్ని ఈ ఆయిల్కి సరిపడా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా కూడా మంచిగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా వేయించుకోండి. ఇవి కొంచెం ఆ పచ్చిదనం తగ్గిన తర్వాత అప్పుడు గరిటెతోటి మరొక వైపు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇందులోకి ఇంకా ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు. తప్పకుండా ఈ గారెలు మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ పావు బాజీ. ఈ పావు బాజీ బయట కొనే కన్నా ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంటిళ్ళపాది కూడా తృప్తిగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తెచ్చుకునే ఆ స్ట్రీట్ ఫుడ్ కన్నా కూడా ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పావు బాజీ ఈవినింగ్ స్నాక్గా కానీ లేదు డిన్నర్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా నోట్లో కరిగిపోతూ ఉంటుందండి. ట్రై చేయండి పావ్ బాజీనైతే. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోండి. అలాగే ఆయిల్తో పాటే ఒక చిన్న బటర్ క్యూబ్ కూడా వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే కంప్లీట్గా బటర్తోనైనా కూడా చేసేసుకోవచ్చు. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసాను. జీలకర్ర కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఇవి మనకి లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుందండి. కంప్లీట్గా బ్రౌన్ కలర్కి రావాల్సిన పని లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ వేగితే సరిపోతుంది. ఉల్లిపాయ ఆ పచ్చి వాసన పోతే సరిపోతుందండి. ఇప్పుడు అయితే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నది వేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలా చేస్తే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం లైట్గా మనకి సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు నిండుగా టమాటో ముక్కలు, ఇక్కడ నేను ఒక 2 పెద్ద సైజు టమాటోస్ని తీసుకున్నానండి. ఇలాగ సన్నగా చాప్ చేసుకోండి, త్వరగా మగ్గిపోతాయి. ఇలాగ టమాటో వేసి ఒక్కసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్, నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కారపొడి వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ టమాటోలు బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇలాగ ఆయిల్ కొంచెం మనకి సపరేట్ అయ్యేంత వరకు చక్కగా మగ్గించుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్గా మనకి ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించుకున్న పచ్చి బఠానీలని ఒక కప్పు 2గా వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 బంగాళదుంపలు, మీడియం సైజ్ బంగాళదుంపలను కూడా 2 ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాను కుక్కర్లో. 2 కూడా ఒకేసారి పెట్టేశానండి కుక్కర్లో. ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా మనం ముందుగానే ఉడికించుకున్న ఈ పచ్చి బఠానీ అలాగే బంగాళదుంపలను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ నిండుగా పావు బాజీ మసాలా, పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా, అలాగే కొంచెం కసూరి మేతిని ఈ విధంగా చేత్తో నలిపి ఈ విధంగా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి వేసిన ఈ మసాలా అంతా కూడా కర్రీకి చక్కగా పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా మ్యాషర్ తీసుకొని కొంచెం వీలైనంత సాఫ్ట్గా ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా మ్యాష్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకోవాలి. ఇక్కడైతే నేను మనము వాటర్ తాగే గ్లాస్ తోటి ఒక గ్లాస్ నిండుగా నీళ్లు వేసుకుంటున్నానండి. ఇలాగ నీళ్లు వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోండి. మొత్తం కూడా కలిసే విధంగా కలిపేసుకోండి. మనకి ఇలాగా నీళ్ళు వేసినప్పుడు కొంచెం లూజ్గానే ఉంటుందండి. కొంచెం ఉడికిన తర్వాత మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మనకి కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అవుతుంది. ఇలాగ దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి. ఇలా కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి కలిపేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయొచ్చండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మనము తినే టయానికి కరెక్ట్గా అది సెట్ అవుతుంది. చూడండి, ఇలా ఉండాలి. కొంచెం జారుడుగా ఉంటే మనకి కొంచెం లైట్గా అది చల్లారుతుంది కదా, ఒక 5 మినిట్స్కి అలాగా మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంతేనండి, ఇందులోకి మనము కావాల్సిన ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ బన్స్ని ఫ్రై చేసుకుందాము. ఇలాగా మీకు పావ్ బాజీ బన్స్ సూపర్ మార్కెట్స్లో ఈజీగా ఉంటాయండి. ఎక్కడైనా చిన్న చిన్న కిరాణా షాప్స్లో కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడైతే వీటిని ఈ విధంగా హాఫ్ కట్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఏదైనా అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ కానీ స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి బటర్ మీ దగ్గర అందుబాటులో లేకపోతే కొంచెం నెయ్యి కానీ వేసేసుకోండి. ఇలాగ బటర్ క్యూబ్ వేసిన తర్వాత ఇందులోకి కొంచెం ముక్క చిటికెడు కారప్పొడి వేసుకోండి. అలాగే కొంచెము ఈ పావు బాజీ మసాలా వేసుకొని కొంచెం కసూరి మేతి అలాగే కొంచెం ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి
గరిటెతోటి అన్నీ కలిసే విధంగా ఇలా కలిపేసేసుకోండి. ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి మనం కట్ చేసుకున్న ఈ బన్స్ ఉన్నాయి కదండి, వీటిని ఈ విధంగా రివర్స్ చేసి పెట్టుకోండి. సిమ్లోనే కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఆ ఫ్లేవర్స్ బన్కి పట్టే విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా. అలాగే పైన కూడా కొంచెం నేనైతే నెయ్యి వేసానండి. ఇప్పుడు రెండో వైపు ఫ్లిప్ చేసుకొని రెండో వైపును కూడా జస్ట్ ఒక్క 10 సెకండ్స్ అలాగా ఫ్రై అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాగ అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. వేడివేడిగా అప్పటికప్పుడు చేసి పెడితే చాలా బాగుంటాయండి. ఇదే విధంగా మిగతా అన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. మనకి కర్రీ కూడా కొంచెం లైట్గా వేడిగా ఉంటుంది. అలాగే బన్స్ కూడా చక్కగా వేడివేడిగా ఉంటాయి కదా. పక్కన ఇలాగ ఆనియన్స్ అలాగే నిమ్మకాయ పెట్టుకొని సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ ఈ వీడియోలో అప్పటికప్పుడు బియ్యపు పిండితోటి కరకరలాడే పునుగులని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మనము జనరల్గా అయితే పునుగుల కోసం పప్పులు బియ్యం నానబెట్టి వాటిని గ్రైండ్ చేసి చేసుకుంటూ ఉంటాం కదా. ఇలాంటిది ఏమీ లేకుండా నిమిషాల్లో ఈ పునుగులను అయితే మనము తయారు చేసుకోవచ్చు. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి. నేను ఇక్కడ మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తాను చూడండి. పై లేయర్ అయితే మనకి చాలా క్రిస్పీగా వస్తుందండి. లోపల చాలా సాఫ్ట్గా, లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కరకరలాడే పునుగులని బియ్య పిండితో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక 2 కప్పులతోటి బియ్య పిండి తీసుకున్నానండి. సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు గోధుమ పిండి. మనకి వరిపిండి అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి రెడీగా. ఆ పిండిని అయితే ఒక 2 కప్పులు వేసుకోండి. సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు గోధుమ పిండి, అలాగే 1/2 కప్పు వరకు అయితే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, మనకి క్రిస్పీనెస్ కోసము ఆ ఉప్మా రవ్వనైతే 1/4 కప్పు వరకు వేసుకోండి. ఫస్ట్ ఈ 3 బాగా కలిసే విధంగా ఒక్కసారి గరిటెతోటి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి కొంచెం పులిసిన పెరుగు అయితే తీసుకోండి. పెరుగు అయితే మనకి 1.5 కప్పుల వరకు అయితే పెరుగు వేసుకోవాలండి. మీ దగ్గర పెరుగు ఎక్కువ క్వాంటిటీ లేదనుకోండి, కొంచెం మనకి మజ్జిగలాగా చేసుకొని వాటినైనా కలుపుకోవచ్చు. కొంచెం పులిసింది అయితే బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళు అనేది వేయకుండా ఒక్కసారి ఈ పెరుగు మనం వేసిన ఈ పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా చేతితోటి బాగా కలుపుకోండి. నీళ్ళు ఒకేసారి వేయొద్దండి. ఫస్ట్ ఈ పెరుగుతోటి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు అవసరాన్ని బట్టి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. మనకి ఇక్కడ ఇలాగ పిండి కలిపిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ. దాని ప్రకారంగా పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఇలాగా పిండి చూడండి కొంచెం గట్టిగానే ఉంది కదా, లూజ్గా ఉండకూడదు పిండి, ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. సో ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కొంచెం పిండిని ఈ విధంగా తిక్కగానే కలిపేసేసుకొని మూత పెట్టేసి కనీసం 2 గంటలు, ఇంకా అంతకంటే ఎక్కువ నానబెట్టినా కూడా పునుగులు చాలా బాగుంటాయండి. మినిమం అయితే ఒక 2 గంటల పాటైనా నానబెట్టేసుకోండి. ఇక్కడ 2 గంటల తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఒక 4 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిలను అయితే వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక గుప్పెడు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 స్పూను అల్లం ముక్కలను అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు నిండుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి కొంచెం మనకి ఇవి పొంగినట్లుగా రావడానికైతే ఒక 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి ఈ వంట సోడా, కుకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా, దాన్ని అయితే 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కొంచెం గట్టిగా కలుపుకోండి. మనకి కొంచెం పిండి నానిన ఒక 2 అవర్స్ నానబెట్టేసాం కదా, తర్వాత కొంచెం పిండి అనేది లూజ్ అవుతుందండి. మీరు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇన్ కేస్ మీకు పిండి బాగా లూజ్ అయిందనుకోండి, కొంచెం బియ్యం పిండి కొంచెం ఈ గోధుమ పిండి అయితే వేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పునుగులు వేసేటప్పుడు అయితే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలాగా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోండి. ఈ మనం ఆయిల్ ఎంత వేసుకున్నామో దానికి సరిపడా ఈ పునుగులను అయితే వేసుకోండి. ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలాగ స్ప్రెడ్ అయినట్లుగా వేసుకోండి. ఇప్పుడు వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా వేగించుకోవాలండి. వేయటంతో కదిలించవద్దు. 1 నిమిషం పాటు అలాగ పచ్చిదనం అది తగ్గిన తర్వాత అప్పుడు 1 or 2 మినిట్స్కి ఈ విధంగా గరిటెతోటి బాగా 2 వైపులా కూడా చక్కగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, మంచి
కలర్ వచ్చినాయండి, ఎర్రగా కాలనీ కదా, చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. చూసిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు వీటిని గరిటెతో తీసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా పునుగుల్లాగా వేసేసుకోండి. కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఎప్పుడైనా చుట్టాలు వస్తారని తెలిసినా, లేదంటే పిల్లలకి ఏదైనా ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టడానికి ఈ పునుగులు చాలా బాగుంటాయండి. నిమిషాల్లో అయిపోతుంది. మీకు కావాల్సిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అప్పటికప్పుడు మనం టమాటో చట్నీ చేసుకుంటాం కదా, రొట్టె పచ్చడి, దాంతో సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ మన రెసిపీ బఠానీ చాట్. పానీపూరి బండి మీద తినే బఠానీ చాట్ కన్నా ఇలా ఇంట్లోనే చాలా హైజీనిక్గా అంతే టేస్ట్ తోటి చక్కగా తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీ అండి. జనరల్గా పిల్లలు ఇలాంటి చాట్ రెసిపీస్ని ఇష్టపడతారు కదా, సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ బఠానీ చాట్ని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను 1 కప్పు బఠానీలు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉంటాయి కదండి, తెల్ల బఠానీ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి కంపల్సరీగా ఇలాంటి బఠానీ చాట్కి. వీటిని కనీసము 12 నుంచి 15 గంటల పాటు నానబెట్టేసుకోండి. ఇలా బాగా నానిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా వంపేసేసి ఇందులోకి తగినంత నీళ్లు వేసుకోండి. వీటిని అయితే నేను ఇలాగా ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. 1 పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. కుక్కర్కి అయితే మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. చక్కగా బఠానీ బాగా ఉడుకుతుందండి. ఇవి ఉడికించుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. బాగా నానితేనే చక్కగా ఉడుకుతాయండి. ఇక్కడ బాగా మీకు ఉడికిన తర్వాత చూపిస్తాను. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా ఉడికిపోయినాయండి బఠానీ. ఇప్పుడు ఇందులో నుంచి ఒక హాఫ్ క్వాంటిటీ బఠానీని ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇలాగా ఇప్పుడు ఒక కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం మనకి చిటపట్లాడిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలను బాగా వేగాలండి. అంటే డార్క్ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు, ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది. అలా ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి, చాలా లైట్గా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. జస్ట్ 1 పావు టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ అలాగ వేసేసుకొని పచ్చి వాసన అంతా పోయిన తర్వాత 1 టమాటో, బాగా పండిన టమాటోని, మీడియం సైజు ఉన్న టమాటో తీసుకున్నానండి. ఒకటి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ టమాటో మగ్గే టైంలోనే కొంచెం కారానికి తగ్గట్లు కారపొడి వేసాను, కొంచెం పసుపు వేస్తాను. ఆల్రెడీ మనం బఠానీలు సాల్ట్ వేసాం కదా, సో చూసి వేసుకోండి సాల్ట్ అనేది. కొంచెం సాల్ట్ వేసాను, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారపొడి వేసాను. చూస్తున్నారు కదండి, టమాటోని బాగా మగ్గించుకోవాలి. టమాటో బాగా మగ్గిన తర్వాత ఇలాగ 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 పావు టీ స్పూను జీరా పొడి, వేయించిన జీలకర్ర పొడి ఉంటుంది కదా, జీలకర్ర పొడి అనేది 1 పావు టీ స్పూన్ వరకు వేసుకొని ఈ మసాలాలు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బఠానీ ఉంది కదండి, బఠానీ వేసుకోండి. అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న ఈ బఠానీ పేస్ట్ ఉంది కదా, పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసేసి ఇప్పుడు కన్సిస్టెన్సీని బట్టి నీళ్లు వేసుకోండి. నేను ఇక్కడైతే 1 గ్లాస్ నీళ్లు వేసుకుంటున్నానండి. ఇలాగ నీళ్లు వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో కొంచెం చిక్కబడేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. చూడండి, కన్సిస్టెన్సీ మీకు ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇలా బాగా దగ్గర పడినప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను. అలాగే ఇందులోకి చాట్ మసాలా కంపల్సరీగా వేసుకోవాలండి. అప్పుడే మీకు ఈ బఠానీ చాట్ ఫ్లేవర్ అనేది మనకు బయట తిన్నట్లు టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూను ఇలాగ చాట్ మసాలా వేసేసుకోండి. చాట్ మసాలా వేసేసుకొని చక్కగా బాగా ఈ విధంగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక బౌల్లోకి
ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చాట్ని వేసేసుకోండి. పైనుంచి అయితే ఇలాగ కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము వేసుకోండి కొంచెము. నెక్స్ట్ పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోండి. నెక్స్ట్ కొంచెం మనకి తినేటప్పుడు అలాగ క్రంచీగా ఉండటానికి నేను ఇక్కడ కార్న్ఫ్లాక్స్ వేసానండి. సేవ్ ఉంటే సేవ్ వేసుకోవచ్చు, లేదంటే బూందీ ఉంటే బూందీ మిక్చర్ అయినా వేసుకోవచ్చు అండి. ఇలా వేసేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవటమే. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.